తులసి మాత జన్మ వృత్తాంతం వింటే పాపాలు తొలగిపోతాయి. అత్యంత పవిత్రమైన వాటిలో తులసి ఒకటి. తులసి మాతను పూజించడం వలన కలిగే ఫలితాలు, అలాగే తులసి మాతను ఏ విధంగా పూజిస్తే ఏ ఏ లోకాలకు వెళతారు అనే దాని గురించి ఈ కథలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. తులసిమాత వృత్తాంతాన్ని చివర వరకు వింటే తులసి మాత యొక్క గొప్పతనం, మరియు తులసిమాతను ఏ విధంగా పూజిస్తే ఏ వరాలు కలుగుతాయి అనేది తెలుస్తుంది. పూర్వకాలంలో ధర్మధ్వజుడు అనే రాజు కలడు. అతనికి మాధవి అనే భార్య కలదు. ఆమె గుణవతి మరియు శీలవతి. ధర్మధ్వజుడు రాజ్యాలన్నీ జయించి ప్రజలను మరియు రాజ్యాన్ని ఎంతో ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నాడు. కొంతకాలము తర్వాత ధర్మధ్వజుడికి మరియు మాధవికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమె పేరు తులసి. తులసి పుట్టినప్పుడు దేవతలు పూల వాన కురిపించారు. తులసి కుందనపు బొమ్మ, అందాల రాశి. ఆ ఆడపిల్లకు తులసి అని నామకరణం చేయగానే ఆమె 16 సంవత్సరాల బాలికగా మారిపోయింది. తర్వాత విష్ణును తప్ప మరెవరిని వివాహం చేసుకోను అని బదరికావనానికి వెళ్ళి విష్ణుమూర్తి గురించి తపస్సు చేయడం మొదలుపెట్టింది. అలా ఆమె 10,000 సంవత్సరాలు తపస్సు చేసింది. తరువాత 10,000 సంవత్సరాల పాటు ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకునేది. తరువాత ఇంకొక 10,000 సంవత్సరాలు వర్షాకాలంలో నీట మునిగి ఉన్నది. అలాగే శీతాకాలంలో గాలిని ఆహారంగా తీసుకుంటూ చలిలో 30,000 సంవత్సరాలు కాలం గడిపింది. ఈ రకంగా మొత్తం 1,00,000 సంవత్సరాలు తులసి విష్ణుమూర్తి కొరకు తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు తులసి, ఓ దేవా, పూర్వజన్మలో నేను ఒక గోపికను. ఒకసారి నేను శ్రీకృష్ణుడితో ఉండగా రాధా నన్ను చూసి మానవ జన్మని ఎత్తమని శపించింది. అప్పుడు కృష్ణుడు నన్ను ఓదార్చి 4 చేతులు కలవాడు నా అంశతో పుట్టి నిన్ను వివాహం చేసుకుంటాడు అని చెప్పాడు అని బ్రహ్మదేవుడికి చెప్పగా, బ్రహ్మదేవుడు అమ్మ శ్రీకృష్ణుని చెలికాడు సుధాముడు. ఒకనాడు కృష్ణుడు గోపికలతో విహరిస్తున్న సమయంలో రాధ చూసి శ్రీకృష్ణుని పరుషంగా మాట్లాడింది. దానికి కోపించిన సుధాముడు రాధతో, నువ్వు కృష్ణుడిని ఎందుకు తిడతావు అన్నాడు. అప్పుడు ఆమెకు సుధాముడిపై కోపం వచ్చి రాక్షసుడిగా పుట్టమని శపించింది. శ్రీకృష్ణుని లాగే 4 చేతులు, బ్రహ్మ తేజస్సు కలిగి ఉంటాడు. అతడి పేరు శంఖచూడుడు. అతడి నీకు భర్త అవుతాడు. నీలాగే అతడు కూడా పూర్వజన్మ జ్ఞానం కలవాడు. ఆ తరువాత కాలంలో విష్ణుమూర్తి భూమి మీద జన్మించినప్పుడు నువ్వు అతన్ని వివాహమాడుతావు. నీకు వృక్ష రూపం వస్తుంది. విష్ణుమూర్తికి ప్రియమైన ప్రియురాలు అవుతావు అని బ్రహ్మదేవుడు తులసికి చెప్పెను. కశ్య ప్రజాపతి వంశానికి చెందిన దంభుడు అనే రాక్షసుడు పుత్ర సంతానం కొరకు విష్ణుమూర్తికి ఘోరమైన తపస్సు చేశాడు. విష్ణుమూర్తి దయతో శంఖచూడుడు అనే కుమారుడికి తండ్రి అయ్యాడు. శంఖచూడుడు బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సును చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి కృష్ణ కవచమును ఇచ్చి, ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఏ రకమైన ఆపద రాదు అని, అలాగే బదరికా వనములో తులసి అని కన్య ఉన్నది, వెళ్ళి ఆమెను వివాహమాడు అని చెప్పి మాయమయ్యెను. శంఖచూడుడు అక్కడికి చేరుకుని అక్కడ ఉన్న తులసిని గాంధర్వ వివాహం చేసుకున్నాడు. తరువాత తులసిని తీసుకుని తమ రాజధాని అయిన శోణితపురానికి వెళ్ళి జరిగినదంతా తమ తల్లిదండ్రులతోనూ గురువులతోనూ వివరించాడు శంఖచూడుడు. దానికి వారందరూ సంతోషించి రాజ్యాన్ని కుమారునికి అప్పగించి వానప్రస్థానానికి వెళ్ళిపోయాడు తండ్రి. శుక్రాచార్యుడి గురువు యొక్క అభీష్టం ప్రకారం రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తున్నాడు శంఖచూడుడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు శుక్రాచార్యుడు
శంఖచూడుడు దగ్గరికి వచ్చి, రాజా, దేవతలకు మరియు రాక్షసులైన మనకు చాలా కాలము నుండి వైరము ఉన్నది. దేవతలు మాయోపాయంతో మన పూర్వీకులను జయించారు. దేవతలను దెబ్బతీయగల సమర్థుడు నీవు ఒక్కడు మాత్రమే. కాబట్టి నువ్వు స్వర్గం మీద దండెత్తి, ఇంద్రాది దేవతలను పారద్రోలి, స్వర్గాన్ని ఆక్రమించవలసినదిగా కోరుచున్నాను అన్నాడు. యుద్ధానికి ముహూర్తం నిశ్చయమైంది. రాక్షస సైన్యం యుద్ధ సన్నద్ధమై బయలుదేరింది. దేవేంద్రుడు కుమారస్వామికి కబురు చేశాడు. దేవదానవుల మధ్య యుద్ధం ఘోరంగా జరిగింది. 40 రోజులు గడిచాయి, ఎవరు వెనుకంజ వేయటం లేదు. రాక్షసులు చాలామంది మరణించారు. అయినప్పటికీ మిగిలిన వారు నిరుత్సాహపడకుండా ముందుకు దూసుకుని వెళుతున్నారు. చివరకు దేవ సైన్యము అలసిపోయింది. విషయం తెలుసుకున్న ఇంద్రుడు, చేతకానప్పుడు చేయి కలపటమే మేలు అనుకున్నాడు. వెంటనే సంధి ప్రయత్నాలు ప్రారంభించాడు. దిక్పాలకులంతా నీకు దాసాను దాసులు అన్నాడు. దానికి సంతోషించిన శంఖచూడుడు యుద్ధాన్ని ముగించాడు. ఇంద్రుడిని స్వర్గానికి తన ప్రతినిధిగా నియమించి శోణితపురానికి వెళ్ళిపోయాడు. కాలం గడిచిపోతుంది. రాక్షసులది పై చేయిగా రాజ్యం నడుస్తుంది. కానీ మునీశ్వరులు మాత్రం యజ్ఞయాగాలలో హవిర్భాగము దేవతలకే ఇస్తున్నారు. కాబట్టి ఇకనుంచి హవిర్భాగము తనకే చెందాలని శాసించాడు శంఖచూడుడు. దానికి మునులు ఒప్పుకోలేదు. అందుకు రాక్షసులు వారిని ముప్పు తిప్పలు పెట్టి యజ్ఞవాటికలను ధ్వంసం చేశారు. హోమగుండాలను అపవిత్రం చేశారు. మహర్షులందరూ విష్ణువును ఆశ్రయించారు. వారి కష్టాలు విన్న విష్ణుమూర్తి, మహర్షులారా, ఆ రాక్షసుడిని నేను సంహరించలేను. అతన్ని ఈశ్వరుడే సంహరించాలి. కాబట్టి మీరు కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్థించండి అని చెప్పాడు. దానికి మహర్షులంతా కైలాసానికి వెళ్ళి శంకరుడితో మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయమును ఇచ్చాడు. ఒక రోజున నారద మహర్షి శంఖచూడుడు దగ్గరకు వచ్చి, రాక్షసరాజ, మహర్షులు అంతా శివునితో నీవు బాధలు పెడుతున్నావని భరించలేమని మొరపెట్టుకున్నారు. శంకరుడు వారికి అభయము ఇచ్చాడు. కొద్ది రోజులలో శంకరుడు రుద్రగణాలను తీసుకొని నీ మీదకు యుద్ధానికి వస్తాడట. ఈ లోపుగా నువ్వే కైలాసం మీదికి దండెత్తితే ఎలా ఉంటుందో ఆలోచించు అన్నాడు. నారద మహర్షి సలహా బాగా నచ్చింది. వెంటనే యుద్ధసన్నాహాలు చేశాడు. రాక్షస సేనలు కైలాసం వైపు కదిలాయి. యుద్ధం ప్రారంభమైంది. పోరు ఘోరంగా జరుగుతుంది. దేవసేనాని కుమారస్వామి కూడా యుద్ధం చేయలేకపోయాడు. విష్ణుమూర్తికి వెంటనే ఆలోచన వచ్చింది. శంఖచూడుడు దగ్గర కృష్ణ కవచం ఉన్నది. అది ఉన్నంతవరకు అతడికి అపజయం ఉండదు. ఇక అతని భార్య తులసి మహాపతివ్రత. కాబట్టి అతడి దగ్గర నుంచి ఆ కవచాన్ని సంగ్రహించాలి అని, అతని భార్య అయిన తులసి పాతివ్రత్యాన్ని చెడగొట్టాలి, అప్పుడు గాని ఆ రాక్షసుడు మరణించడు అని వృద్ధ బ్రాహ్మణ రూపంలో విష్ణువు శంఖచూడుడు దగ్గరకు వచ్చి కృష్ణ కవచాన్ని దానం ఇవ్వమని అడిగాడు. వచ్చినది విష్ణువు అని తెలిసి, తన కాలం ముగిసిపోయిందని తెలిసి కవచాన్ని దానం చేశాడు. ఆ కవచం ధరించి విష్ణువు శంఖచూడుడు లాగా తయారు అయి తులసి దగ్గరకు పోయి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. ఆమె పాతివ్రత్యం చెడింది. పాశుపతంతో ఒక్క దెబ్బన ఈశ్వరుడు శంఖచూడుడి యొక్క తలను నరికాడు. నిద్ర సమయంలోనూ రతిక్రియ తరువాత మాయలు నిలువవు. విష్ణుమూర్తికి నిజరూపం వచ్చేసింది. తులసి కోపానికి హద్దులు లేవు. మోసంతో తన శీలాన్ని హరించి తన భర్త మరణానికి కారణమైన విష్ణువును పాషాణమై పొమ్మని శపించింది. అప్పుడు విష్ణువు తులసిని ఓదారుస్తూ, శంఖచూడుడు యొక్క శరీరంలోని ఎముకలు శంఖ జాతికి మూలమవుతాయి. వాటిలో పోసిన నీరు గంగాజలంలా పవిత్రమవుతుంది. శంఖధ్వని వినిపించిన చోట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది.
తులసి నువ్వు కూడా ఈ శరీరాన్ని వదలగానే దివ్య రూపం ధరిస్తావు. నీ శరీరం గండకీ నది రూపంలో ప్రవహిస్తుంది. నువ్వు పవిత్రమైన తులసి వృక్షానివి అవుతావు. తులసి దళాలను తాకినంత మాత్రం చేతనే పాపాలు నాశనమైపోతాయి. తులసి దళాలు నీటిలో వేసి స్నానం చేస్తే కోటి తీర్థాలలో స్నానం చేసిన ఫలితం వస్తుంది. తులసి దళాలు వేసిన నీటితో అభిషేకం చేస్తే సహస్ర ఘటాభిషేకం చేసిన ఫలితం వస్తుంది. తులసీదళం దానం చేస్తే 1000 గోవులను దానం చేసిన ఫలితం వస్తుంది. మరణ కాలంలో తులసి తీర్థం గొంతులో పోస్తే ఆ జీవి పుణ్య లోకాలకు వెళతాడు. నిత్యము తులసి తీర్థం త్రాగే వాడికి 10 అశ్వమేధాలు చేసిన ఫలితం వస్తుంది. తులసి దళాలను శరీరం మీద ధరిస్తే వైకుంఠం ప్రాప్తిస్తుంది. తులసిని అఘోరాపరచిన వాడు నరకానికి పోతాడు. నువ్వు గండకీ నదిగా ప్రవహిస్తావు. ఆ నదిలో నేను పాషాణ రూపంలో ఉంటాను. అదే సాలగ్రామము. సాలగ్రామాలు లక్ష్మీనారాయణ, లక్ష్మీ జనార్దనము, రఘునాథము, వామనము, శ్రీధరము, దామోదరము, రఘురామము, రాజరాజేశ్వరము, అనంతము, మధుసూదనము, హయగ్రీవము, నారసింహము, లక్ష్మీనృసింహము అని అనేక రకాలుగా ఉంటాయి. వీటిని పూజించిన వారికి విష్ణు లోకం ప్రాప్తిస్తుంది. ప్రతిదినము సాలగ్రామము, శంఖమును, తులసిని పూజించేవాడు సరాసరి వైకుంఠనికి వెళతాడు అని అనేకం వరాలు ఇచ్చాడు. అప్పటి నుంచి తులసి వృక్షంగా మారిపోయింది. ఆమె శరీరం గండకీ నదిగా ప్రవహిస్తుంది. విష్ణువు సాలగ్రామ రూపంలో ఆ నదిలోనే ఉంటాడు అంటూ సతీ తులసి వృత్తాంతాన్ని వివరించాడు రత్నాకరుడు.